Hi everyone, welcome to Next Way Classes. Right, already SSC CGL 2024 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఆల్రెడీ 2 సెషన్లు సాల్వ్ చేసాము. ఈ వీడియోలో థర్డ్ సెషన్ అయితే సాల్వ్ చేద్దాము. ఇలా మీరు ఈ ప్రాక్టీస్ సెషన్ చూసినట్లయితే మీ యొక్క ప్రాక్టీస్ మీ యొక్క రివిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తున్నట్లు ఉంటుంది. అండ్ ఇంకే లేట్ చేయకుండా మనం అయితే ఈ ప్రాక్టీస్ సెషన్ అయితే చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తున్నా, అది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో. ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఎర్లీ అప్డేట్స్ కోసం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే ఆర్ యాజ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఫాలోయింగ్ సెట్స్. రైట్, ఇక్కడ 2 సెట్లు ఇచ్చారు. ఈ 2 సెట్లు లాజిక్ ఫాలో చేసి మనం ఆన్సర్ అయితే ఆప్ చేయాలి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 19, 456 అండ్ అలాగే 6 ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని 19, 6 ఆపరేషన్ చేస్తే మనకి 4, 5, 6 వస్తుంది అని చెప్పేసి మనకు తెలుసు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ స్క్వేర్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ 19 స్క్వేర్ వచ్చేసి 361 అండ్ అలాగే 6 స్క్వేర్ వచ్చేసి 36. ఈ రెండు సమ్ చేయండి. రైట్, 397 అండ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది. అండ్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ చూడండి. 16 స్క్వేర్ వచ్చేసి 256, అదేవిధంగా 5 స్క్వేర్ వచ్చేసి 25. ఒకసారి ఈ రెండింటిని సమ్ చేద్దాం. 182, 281. రైట్, ఇక్కడ కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. రైట్, స్క్వేర్స్ లాజిక్ అయితే వర్క్ అవ్వట్లేదు మనకి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏమైనా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం చూసినట్లయితే 19 into 6 114, 114 into 4కి దగ్గరలో ఉంది. మల్టిపుల్ ఆఫ్ 4 చూడండి. ఇంటూ 4 చేసినప్పుడు ఇలా మీరు సింప్లిఫికేషన్స్ మీకు చాలా హ్యూజ్ అయినప్పుడు టైం కిల్లింగ్ అవుతుంది. ఇలాంటి ఎలా చేయాలంటే ఫస్ట్ 100 into 4 చేసుకోండి, 400 అండ్ ప్లస్ 14 into 4 చేస్తే 56. ఇక్కడ ఎగ్జాక్ట్గా 456 వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే x into z into 4 is equal to y వస్తుంది. అదేవిధంగా సెకండ్ ఇచ్చిన క్వశ్చన్ మనకి ఫాలో అవుతుందో చూద్దాం. చూడండి, 16 into 5 80, 18 into 4 చేస్తే 320 అవుతుంది. రైట్, లాజిక్ అయితే ఫాలో అవుతుంది. ఆప్షన్ వెరిఫికేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ కూడా మీరు ఇదే వేలో చేస్తే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. యూనిట్ డిజిట్ మనం సాల్వ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ చూడండి, 18, 648 అండ్ అలాగే 9. ఫస్ట్ 8 9 72 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇంటూ 4 చేస్తే 8. యూనిట్ డిజిట్ 8 రావాలి. 5 ఇక్కడ వస్తుంది. 1 అనేది ఫాలో అవుతుంది. బట్ ఇలాగ బ్లైండ్గా ఆప్ట్ చేస్తే మిగిలిన ఆప్షన్స్ కూడా కరెక్ట్గా అవకాశం ఉంది కాబట్టి మిగిలిన కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. 8 7 సార్. రైట్, ఇక్కడ చూడండి 56, 6 into 4 is equal to 24. యూనిట్ డిజిట్ 4 అవుతుంది. ఇక్కడ 8 ఉంది. ఆప్షన్ 2 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3 చూడండి, 1 into 8, 8 into 4 32. బట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4 ఉంది. ఆప్షన్ 3 కూడా ఎలిమినేటెడ్. ఆప్షన్ 4 చూడండి, 14 into 5, 4 5 20, 20 into 4 80. రైట్, ఇక్కడ 0 మ్యాచ్ అవుతుంది. బట్ ఇలాంటి కేసెస్లో మనకి 2 ఆప్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేసుకోగలిగాము. ఇక్కడ 4th ఆప్షన్ కూడా యూనిట్ డిజిట్ మ్యాచ్ అవ్వకపోతే బ్లైండ్ 1 అని పెట్టచ్చు. బట్ ఇక్కడ 4 కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి అదొక డౌట్ ఉండకుండా సాల్వ్ చేద్దాం ఒకసారి. చూడండి, రైట్, 14 into 5 70 into 4 0, 4 5 7 4 28. చూడండి, ఇక్కడ ఆప్షన్ అనేది 4 కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, అయిపోయింది. చూడండి, ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, క్యూబ్స్ అండ్ డైస్ గురించి క్వశ్చన్ ఇచ్చారు. రైట్, ప్రతి సెషన్లో మనకి 1 నుంచి 2 క్వశ్చన్లు అయితే డైస్ అండ్ క్యూబ్స్ నుంచి అయితే వస్తుంది. రైట్, చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ క్వశ్చన్లో ఆపోజిట్ ఆర్ అని ఇచ్చారు. మొత్తం చదవదు, ఆపోజిట్ ఆర్ ఏదో చూడాలి. ఫస్ట్ కామన్ గేమ్ ఉంది, ఆరే ఉంది. రెండిట్లో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఇక్కడ 6 సైడ్లు ఇచ్చారు. ఈ ఇచ్చిన సైడ్లో ఇక్కడ లేనిది ఏంటో ఆ కామన్కి ఆపోజిట్ అవుతుంది. రైట్, ఇక్కడ ఆర్ అనేది మిస్ అవుతుంది కాబట్టి ఆర్కి ఎస్ ఆపోజిట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఈ మిస్సింగ్ పార్ట్ ఏంటో మనం అయితే మ్యాచ్ చేయాలి. ఇక్కడ పైన కార్నర్ చూసుకుంటే ఇక్కడ 3 లైన్స్ మాత్రమే మనకి సర్కిల్కి టచ్ అవుతుంది, చూసుకోండి. బట్ ఒకసారి మీరు గమనిస్తే కింద వచ్చేసరికి 4 లైన్స్ మనకి సర్కిల్కి టచ్ అవుతుంది. ఇలా 4 ఆప్షన్స్ టచ్ అయితే ఓన్లీ ఆప్షన్ 1 ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. సెట్ అనే పదానికి మనకి కోడ్ వచ్చేసి 37 ఇచ్చారు. అండ్ దెన్ మిక్స్ అనే పదానికి కోడ్ వచ్చేసి 35 ఇచ్చారు. అండ్ దెన్ వార్ అనే పదానికి మనల్ని అయితే ఆ లాజిక్ తోటి కోడ్ కొనుక్కోమంటున్నాడు. రైట్, ఫస్ట్ అయితే మనకి ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు మనకు బేస్ నెంబర్స్ మీద ఆపరేషన్ జరుగుతాయి. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ పర్ఫామ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. లేదంటే ఆపోజిట్ లెటర్స్ తెలిసి ఉండాలి. ఆపోజిట్ లెటర్స్ ఒక బేస్ నెంబర్స్, ఎడిషన్ సేమ్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్. రైట్, ఫస్ట్ మనం అయితే ఇక్కడ బేస్ నెంబర్స్ చూద్దాం.
19 ప్లస్ 5 ప్లస్ 20, రైట్. 19 ప్లస్ 5 24, 24 ప్లస్ 20 44. రైట్, ఇక్కడ బేస్ నెంబర్స్ ఆప్షన్ అనేది లాజిక్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆపోజిట్ లెటర్స్ చూద్దాం. ఒకవేళ మ్యాచ్ అయితే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఎస్కి ఆపోజిట్ వచ్చేసి హెచ్, బేస్ నెంబర్ 8, ప్లస్ ఈకి ఆపోజిట్ లెటర్ వి, బేస్ నెంబర్ 22, ప్లస్ టీకి 7, జీ 7. ఇక్కడ ఎడిషన్ చేస్తే 8 ప్లస్ 7 15, 15 ప్లస్ 22 37. రైట్, చూడండి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అండ్ దెన్ సేమ్ లాజిక్ ఇక్కడ మిక్సీ కూడా వర్కౌట్ అయితే మన వార్క్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎంకి ఆపోజిట్ లెటర్ ఎన్, ప్లస్ ఐకి ఆర్, ప్లస్ ఎక్స్కి 3. మీన్ ఆపోజిట్ లెటర్స్ ఎంకి ఎన్, ఐకి ఆర్, ఎక్స్కి సి. ఈ ఎడిషన్ చూడండి. ఇక్కడ 3 ప్లస్ 14 17, 7 ప్లస్ 8 15, 15 ప్లస్ 20 35. రైట్, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సేమ్ లాజిక్ మనం అయితే వార్క్ అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ మనకి డబ్ల్యూకి ఆపోజిట్ లెటర్స్ వచ్చేసి డి, ఏకి జెడ్ అండ్ ఆర్కి ఐ. వీటి బేస్ నెంబర్స్ చూద్దాం. 4 ప్లస్ 26 ప్లస్ 1, సారీ 18, సారీ ఐ కదా, ఐ 19 9, సారీ. ఇక్కడ సమ్ చేస్తే 30 39. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. 4 letter clusters have been given, out of which of 3 are alike in some manner and one is different. రైట్, చూడండి. క్వశ్చన్ అయితే ఆప్షన్స్ లో 3 అనేది ఒక లాజిక్ ఫాలో అవుతుంది, అలాగే ఒకటి అనేది ఆ లాజిక్ ఫాలో అవ్వట్లేదు. లాజిక్ ఫాలో అవ్వని మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ చూడండి, బిఈహెచ్ఐ. ఇక్కడ బేస్ నెంబర్స్ చూడండి వీటికి. సరే, బి 2 I5 H8 I9. సో ఇక్కడ చూడండి ఆపరేషన్ ప్లస్ 3గా ఉంది, 5 ప్లస్ 3 8గా ఉంది, అండ్ అలాగే 8 ప్లస్ 1 9గా ఉంది. సేమ్ ఈ లాజిక్ ఏమైనా ఫాలో అవుతుంది, ఇంకో లాజిక్ ఏమైనా ఉందా చూద్దాం. చూడండి, CWYZ. దీనికి బేస్ నెంబర్ చూడండి 20 23 25 26. ఇక్కడ చూసినట్లయితే ప్లస్ 3గా ఉంది, 20 ప్లస్ 3 23, 23 ప్లస్ 2 అండ్ 25 ప్లస్ 1. ఇక్కడ ఒక లాజిక్ ఫాలో అవుతుంది. ఇక్కడ 3 ప్లస్ 3 ప్లస్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 ఉంది. మిగిలిన 2 ఆప్షన్లు ఏది ఫాలో అవుతుందో ఆ ఫాలో అవ్వందే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి చూడండి, పిఎస్యువి. ఇక్కడ చూడండి, ఇక్కడ 21, ఇక్కడ 22, ఇక్కడ ప్లస్ 1గా ఉంది, ఇక్కడ 19, ఇక్కడ 16, ఇక్కడ ప్లస్ 3గా ఉంది, ఇక్కడ ప్లస్ 2గా ఉంది. రైట్, మాక్సిమం చూసినట్టు ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1గానే ఉంది. ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్గా చేద్దాం. F6 I9 K11 L12 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3. రైట్, ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి వేరే లాజిక్ ఫాలో అవుతుంది. మిగిలిన 3 కూడా ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 లాజిక్ ఫాలో అవుతుంది. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In the following number pairs, the second number is obtained by applying certain mathematical operation to the first number. Select the set in which the number are related in the same way as are. చూడండి, క్వశ్చన్ వచ్చేసి 12 145 9 82గా ఉంది. ఇక మనకి లాజిక్ వచ్చేసి స్క్వేర్స్గా ఉంది. 12 స్క్వేర్ ప్లస్ 1 144 ప్లస్ 1 145 అండ్ 9 స్క్వేర్ 81 81 ప్లస్ 1 వచ్చేసి 182 అయింది. ఇదే లాజిక్ మనకు ఆప్షన్స్ ఏమైనా ఫాలో అవుతుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ 8 స్క్వేర్ 64 కాదు, డిఫరెన్స్ 3 ఇక్కడ 5గా ఉంది. ఆప్షన్ 2 14 స్క్వేర్ 196 ప్లస్ 1 చేస్తే 197. ఇక్కడ లాజిక్ అప్లై అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి జానిటర్ అనే పదం ఇచ్చారు. ఈ జానిటర్ అనే పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్లేస్ చేసినప్పుడు ఎన్ని వర్డ్స్ అన్చేంజ్డ్గా ఉండిద్దో అదే మన ఆన్సర్. రైట్, చూడండి. ఫస్ట్ ఏ, బేస్ నెంబర్స్ బేస్ చేసుకొని మనమైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాము. రైట్, ఏ, నెక్స్ట్ ఐ, జే, ఎన్, ఓ, నెక్స్ట్ ఆర్, టీ. చూసినట్లయితే ఒక్క ఆప్షన్ కూడా అయితే మనకి ప్లేస్ అవ్వలేదు మనం ప్లేస్ చేసినప్పుడు. రైట్, ఆన్సర్ 2 ఈజ్ అవర్ ఆన్సర్, 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ నెంబర్ సిరీస్ నుంచి అయితే క్వశ్చన్ ఇచ్చారు. చూడండి, 35 38 43 50 59. చూడండి, ఇక్కడ ప్లస్ 3 చేస్తే 38 వస్తుంది, అండ్ ఇక్కడ ప్లస్ 5 చేస్తే 37 47 వస్తుంది, 43 వస్తుంది, అండ్ నెక్స్ట్ ప్లస్ 7, నెక్స్ట్ ప్లస్ 9. రైట్, ఇక్కడ ఆడ్ నెంబర్స్గా ఉంది, అండ్ అలాగే ఇక్కడ ప్లస్ 11 చేస్తే మనకి 70 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక ట్రయాంగిల్స్ మనం కౌంట్ చేసుకుందాం. ఇట్లా ఇర్రెగ్యులర్ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా అయితే మనం ప్లేస్ ట్రయాంగిల్స్ కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, అండ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ మనకి కంప్లీట్ ఒక ట్రయాంగిల్ వస్తుంది, అండ్ దెన్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది. చూడండి, ఈ డయాగ్రామ్ మనకి 3 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుద్ది. ఇక్కడ 1 ప్లస్ 2 వచ్చేసి 3, అండ్ చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. రైట్, నాకు ఇవి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. చూడండి, ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
రైట్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడైతే ఒక ప్యాటర్న్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ప్యాటర్న్ మనం కనుక్కుంటే ఆన్సర్ వస్తది. ఫస్ట్ చూడండి ఏని ఎక్కువ సార్లు రిపీట్ అయింది ఇక్కడ. రైట్. ఇక్కడ ఏకి ముందు జెడ్ ఉంది. ఏకి తర్వాత వి ఉంది. అలా మనం చూసినట్లయితే ఫస్ట్ దాంట్లో మనం జెడ్ ఫిల్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ ఏకి తర్వాత ఏముండాలి? ఏకి తర్వాత వి ఉండాలి. అంటే ఈ కాంబినేషన్‌లో ఇక్కడ పీజెడ్ఏఏవిలో ఇక్కడ పి ఉండిద్ది. ఇక్కడ ఏ ఉండాలి. తర్వాత వి తర్వాత మళ్ళీ ఏం రావాలి మనకి పి. పికి తర్వాత ఏం రావాలి? జెడ్. తర్వాత ఏవి. ఈ ఆప్షన్ చూడండి ఫస్ట్ మనకి రాస్తాను. జెడ్వి పిఏ పిజెడ్ఏవి. చూడండి ఇది కాదు. ఇది కాదు. జెడ్విపి ఏపీ జెడ్ఏవి. ఆప్షన్ 3 అనేది మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ టీ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 34, 47, 62 ఇచ్చారు. అండ్ 119, 142, 169 ఇచ్చారు. ఇక్కడ ఈ రెండింటి ఫాలో చేసుకొని లాజిక్ ఫాలో అవుతాం మనం ఇక్కడ ఆప్షన్స్లో ఇవ్వాలి. ఫస్ట్ మనం డిఫరెన్స్ చూద్దాం. 47, 34 డిఫరెన్స్ వస్తే 13 అండ్ 62కి అండ్ 47కి డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ 115 ఉంది. ఇక్కడ చూడండి 13, 15 చూడండి డిఫరెన్స్ 2 ఉంది. సేమ్ కింద దానికి కూడా మనం ఇదే డిఫరెన్స్ చూద్దాం. చూడండి 142, 119 చూసినట్లయితే ఇక్కడ చూడండి 23గా ఉంది. అండ్ 167, 142 డిఫరెన్స్ చూడండి 525. అంటే ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి చూడండి ఇక్కడ 13 కింద రాస్తాను నీట్గా. 13, 47, 62 ఇక్కడ డిఫరెన్స్ 13 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 15 ఉంది. అండ్ సేమ్ ఇక్కడ చూడండి 119, 142, 169, 167 సారీ. ఇక్కడ డిఫరెన్స్ 23 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ 25 ఉంది. రైట్. మనం చూసినట్లయితే ఇక్కడ +2 డిఫరెన్స్గా ఉంది. ఇక్కడ +2 డిఫరెన్స్గా ఉంది. ఇంకో లాజిక్ ఏంటంటే ఈ డిఫరెన్స్కి +10గా ఉంది. ఇక్కడ +10గా ఉంది. రైట్. మనం ఫస్ట్ అయితే డిజిట్ టు డిజిటే చూసుకుందాం. 13కి +2 ఈ డిఫరెన్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి 64, 78, 99, 78, 64, 8 - 4, 4, 7 - 1, 1. సేమ్ 99, 78, 21. ఆప్షన్ 1 అనేది ఫాలో అవ్వట్లేదు. మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2 చూడండి 98, 79 రైట్. 8, 1, 8, 18 అండ్ అలాగే 119కి 98కి చూడండి ఇక్కడ 11 వస్తుంది. 11 - 20 రైట్. ఇక్కడ 9 - 1, 1 ఇక్కడ +3గా ఉంది. ఇది కూడా కాదు. అండ్ ఆప్షన్ 3 చూడండి 38, 27, 1, 1, 11 అండ్ 51, 38 రైట్. ఇక్కడ 11 ఇక్కడ 4, 4 - 3, 1 ఇక్కడ 11 - 8 13 రైట్. ఇక్కడ +2గా ఉంది చూడండి. ఆప్షన్ 3 ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఒక్కొక్కసారి మనకి 2 ఆప్షన్లు కరెక్ట్ అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ ఆప్షన్ అయితే ముందు వస్తుందో ఆ ఆప్షన్ అయితే మీరు ఆప్ట్ చేయండి. అదే మీకు రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ద 3 ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ alike ఇన్ సర్టెన్ వే అండ్ 1 ఈస్ డిఫరెంట్. పిక్ ద ఆడ్ వన్ అవుట్. రైట్. ఇక్కడ 56, 154 అండ్ అలాగే 66 డిఫరెన్స్ చూసినట్లయితే చూడండి 8 ఇక్కడ 4 84 సారీ ఇక్కడ 14 కదా ఇక్కడ 8 88. నెక్స్ట్ చూడండి 168 72 ఇక్కడ డిఫరెన్స్ చూడండి 1 ఇక్కడ 16 ఉంటుంది అండ్ దెన్ ఇక్కడ 0 ఉంటుంది. 3 6 96 అండ్ దెన్ 72 33 12 6 30 12 అంటే 7 + 2 9 39 అండ్ దెన్ 84 36 14 7 4 4 + 4 8 48. సో ఇక్కడ చూడండి 48 39 96 అండ్ అలాగే 88 ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఇక్కడ ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు. బట్ అలాగే దేనైనా కామన్ మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయి చూడండి. ఇక్కడ 48 అనేది 4తో మల్టిపుల్ అవుతుంది. 96 4తో మల్టిపుల్ అవుతుంది. అండ్ దెన్ 88 కూడా మల్టిపుల్ అవుతుంది. బట్ 39 అనేది మల్టిపుల్ అవ్వట్లేదు. మీరు ఇలాగా 2
అండ్ అలాగే 3, 4 ఇలాగ కామన్గా ఒక టేబుల్ పెట్టుకొని మీరు కామన్గా ఎక్కడైతే 3 కామన్గా వెళ్తుందో ఆ ఎల్లంది ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. రైట్, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి ఇక్కడ 11, 15, 19, 23 ఇక డిఫరెన్స్ ఏంటి, +4 +4 +4 +4 చేస్తే 27 అనే ఆప్షన్ ఉందంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 27 రిపీట్ అయినప్పుడు మనం ఆల్ఫాబెట్స్ కూడా చూసుకోవాలి. ఇలాంటప్పుడు బ్లైండ్గా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఇది ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ CWEZFX. రైట్, ఫస్ట్ బేస్ నెంబర్స్ చూడండి. 3, 23, 5, 26, 6, 24. సేమ్ అదే విధంగా PYT ఈ రెండింటికి కామన్ లాజిక్ ఏదైతే ఉందో అదే KIL మీద అయితే మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి 2 అనేది మనం సాటిస్ఫై అవ్వాలి మన లాజిక్. Pకి 16, Yకి 25, Tకి 20 అండ్ M13, D4 అండ్ అలాగే I9. ఇక్కడ మనకి లాజిక్ ఏంటో చూడండి. ఈ లాజిక్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్ అయితే అవుతుంది. రైట్, చూడండి ఫస్ట్ CZ ఏమైనా డిఫరెన్స్ ఉందా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదిగోండి C, ఇక్కడ 26, రైట్ 23, ఇక్కడ 26, ఇక్కడ 5, 24. నాకు ఇక్కడ సమ్ వచ్చేసి 29గా ఈక్వల్గా కనబడుతుంది అన్నిటి దగ్గర. చూడండి 3 + 26 29, ఇక్కడ 23 + 6 29, 5 + 24 29. సేమ్ ఇక్కడ కూడా చూడండి 16 + 13 29, 25 + 4 29, 20 + 9 29. మనకు ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది చూడండి. ఇక్కడ KIL ఇక్కడ బేస్ నెంబర్స్ చూసినట్లయితే 11, 9, 12 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 26 అవుతుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ దానికి 18 యాడ్ చేస్తే మనకి 27, 29 అవుతుంది. ఇక్కడ 18 అంటే R. రైట్, ఆర్తో మొదలైన ఆప్షన్స్ ఏమన్నా ఉంటుంటే ఒకటే ఉంది కాబట్టి బ్లైండ్గా ఆప్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మిగిలిన ఎక్కడ కూడా మీకు 9 రిపీట్ అవ్వలేదు అండ్ అలాగే ఎలిమినేట్ చేసుకోండి 3 ఆప్షన్స్. మళ్ళీ 3 ఆన్సర్ చేసే అంత అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇలాంటి పజిల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అసలు వదులుకోవద్దు. పజిల్ క్వశ్చన్ కూడా ప్రతి సెషన్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. చూడండి ఇక్కడ 2 బాల్స్ 2 ఎడ్జిల్లో ఉన్నాయి అండ్ అలాగే సెకండ్ పిక్చర్లో ఒక దగ్గరికి వచ్చాయి అండ్ అలాగే అడ్జసెంట్ ఇంకో సైడ్కి మనకి పక్కకు వచ్చేసాయి అండ్ దెన్ మళ్ళీ ఇంకో కార్నర్కి వచ్చాయి. ఈసారి ఎలా అవుతుందంటే ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డయాగ్రామ్ నుంచి అయితే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ అప్లైడ్ ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్. ఇక్కడ టీచర్స్, ఇంజనీరింగ్, అకౌంటెంట్ 3 పోస్టులు ఇచ్చారు. ఇక్కడ చూడండి టీచర్స్, ఇంజనీర్ కామన్గా 7 పీపుల్ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ అకౌంటెంట్, టీచర్ అండ్ అలాగే అకౌంటెంట్, ఇంజనీరింగ్ కామన్గా ఎంత 14 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఇక్కడ 21. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సిల్క్ ఈజ్ కోడెడ్ యాజ్ TIML and insect is coded as IOTEDU. రైట్, ఇప్పుడు మన లాజిక్ చూడండి. ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చేసి మళ్ళీ బేస్ నెంబర్స్, ఆపోజిట్ లెటర్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడంటే బిగినర్స్. ఎప్పుడైతే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ PYQ సాల్వ్ చేసుకుంటారో మీకు ఈజీగా ఎలా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ ఎస్కి ఈ పదానికి అర్థం లేదు అంటే మీకు బేస్ నెంబర్స్ ఆపరేషన్ జరిగి ఉండాలి, లేదంటే ఆపోజిట్ లెటర్స్ ఆపరేషన్ జరిగి ఉండాలి. బట్ మీరు చాలా లాజిక్ ఆలోచించగలిగితే ఇక్కడ ఓవెల్స్ ఐ పొజిషన్ మారలేదు. సేమ్ ఇక్కడ కూడా ఐ అనే పదానికి పొజిషన్ మారలేదు చూడండి. ఇలాంటి సెకండ్స్లో లాజిక్ ఎప్పుడు వస్తుంది అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సేమ్ అదే విధంగా మనకి చేంజ్ అనే పదానికి అడిగారు చూడండి. ఇక్కడ ఏ థర్డ్ లెటర్ అండ్ అలాగే లాస్ట్ లెటర్ మారకుండా ఎక్కడైనా ఉందో చూడండి. ఇదిగోండి ఆప్షన్ 4 థర్డ్ లెటర్ అండ్ అలాగే 5th లెటర్ ఈ మారకుండా ఉంది. మిగిలిన ఎక్కడైనా చూసుకోండి, ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైస్ అండ్ క్యూబ్ నుంచి ఇది సెకండ్ క్వశ్చన్ అండి. మాక్సిమం ప్రతి సెషన్లో 1 నుంచి 2 క్వశ్చన్లు అయితే మనకైతే డైస్ అండ్ క్యూబ్స్ నుండి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఆపోజిట్ లెటర్ ఎస్ ఇచ్చారు. ఇక్కడ కామన్గా ఏముంది ఆర్. దీనికి క్లాక్ వైజ్గా ఈజీగా చూసినట్లయితే ఈ ఏ అండ్ ఎస్ అనేది ఆపోజిట్ లెటర్స్. ఆప్షన్ ఏ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు ప్రతి సెషన్లో పడుతుంది. చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్స్ మీకు చాలా ఈజీ. బోర్డ్మాస్ రూల్ని యూస్ చేసి బోర్డ్మాస్ రూల్ మీకు ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత ఈజీగా అంత తక్కువ టైం అయితే మీరు ఈ క్వశ్చన్ చేయగలుగుతారు. రైట్, చూడండి ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 321 + 371 ఇక్కడ ఇంటూని డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 22 - 216
డివైడెడ్ బై 6. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇక్కడ చూడండి 6 2s are 12, 6 3s are 18, ఈ 6 ఉంటుంది 36. చూడండి 321 ప్లస్ ఇక్కడ మల్టిప్లై చేయండి. ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు ఈజీగా ఎలా మల్టిప్లై చేయాలి అంటే 371ని డబుల్ చేయండి. డబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 అవుతుంది అండ్ దెన్ 4 ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 6 ప్లస్ 7 7 ఇన్ ప్లస్ ఇక్కడ మళ్ళీ మనకి 2 రిమైనింగ్ ఉండండి ఇంటూ 20 చేసాం ఫస్ట్ ఈజీగా, మళ్ళీ ఇంటూ చేయండి. దీన్ని ఇంటూ చేసినప్పుడు 472 వస్తుంది. చాలా నెక్స్ట్ వచ్చేసి -36. ఇలా మీరు క్యాలిక్యులేట్ చేయగలిగితే మీ సొల్యూషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి 321 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 6 4 ప్లస్ 7 11 1 8 1 8167 -36. రైట్, చూడండి మళ్ళీ యాడ్ చేయండి. అది 8 4 8 3 -36. ఇక్కడ చూడండి 13 లోంచి 6 తీసేయండి. 8 4 8 3 36. ఇక్కడ 13 ఇక్కడ 7 చూసినట్లయితే 13 లోంచి 6 తీసేస్తే 4 ప్లస్ 7 ఆప్షన్ ఇక్కడ యూనిట్ డిజిట్ 7 అనేది రెండే ఉంది కాబట్టి 2 ఎలిమినేట్ చేసాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ 7లో నుంచి 3 ఇస్తే 4 4 7 అనేది 2 ఉన్నాయి కాబట్టి మిగిలిన కూడా చూడండి 8 4 4 7 8447 ఆప్షన్ 2 మాత్రమే ఉంది. ఆప్షన్ 2 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్లో మనకి ఇక్కడ రొటేషన్ ఎలోడా నాట్ ఎలోడా చూసుకుంటే, నాట్ ఎలోడ్ అంటే యాజ్ టీజ్గా ఉండాలి. యాజ్ టీజ్గా ఆప్షన్ 2 ఉంది. అలా బ్లైండ్ ఆప్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు 1-2 సెకండ్స్లో. లేదు ఇక్కడ రొటేషన్ ఇస్ అలౌడ్ అని ఉంటే ఏ డైరెక్షన్ ఉండొచ్చు సేమ్ పొజిషన్, అప్పుడు మీరు కొంచెం టైం తీసుకుంటారు. ఇలాంటి క్వశ్చన్స్ అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మళ్ళీ వెన్ డయాగ్రామ్స్ అయితే ఇచ్చారు. వెన్ డయాగ్రామ్స్ అయితే ర్యాండమ్గా ఒక 3 సెషన్స్కి ఒకసారి 4 సెషన్కి ఒకసారి ఇలా ఇస్తున్నారు. బట్ 2 క్వశ్చన్లు వచ్చాయి ఈ సెషన్లో. ఇక చూడండి, హౌ మెనీ మెన్ ఆర్ డాక్టర్. మెన్ ఎక్కడ ఉన్నారు, డాక్టర్ ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు చూడండి. 23 + 27 47 మెంబర్స్. 23 + 24 47 పర్సన్స్. ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఇక్కడ పజిల్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే మిడిల్ లెటర్ ఎలా మారుతుంది. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ 8 ఉంది. ఎలా వస్తుంది చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది మెయిన్ ఏంటంటే ఇక్కడ 2 అనేది ఈ కార్నర్ నుంచి మధ్యలోకి వచ్చింది, ఇక్కడ యూ అనేది ఈ కార్నర్ నుంచి మధ్యలోకి వచ్చింది, ఇక్కడ యూ అనేది ఇక్కడ యూ అనే కార్నర్కి వచ్చి ఇక్కడ 8 అనేది ఈ కార్నర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 2 అనేది మనకి మిడిల్ లెటర్ అయి ఉండాలి. చూడండి మిడిల్ లెటర్ 2 అనేది ఓన్లీ ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 బ్లైండ్గా ఆప్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ అయితే వెళ్ళిపోవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. MFT. రైట్, ఇక్కడ మనకి ఈజీగా ఆప్షన్ ఎలా చేయాలి చూడండి. మనకి చివరి లెటర్లో EPD ఉంది కదా. ఇప్పుడు చూడండి ఈజీగా 2 ఆప్షన్ ఎలా చేయాలి. 20 19 17 17 ఇక్కడ 14 ఇక్కడ J10. చూడండి -1 -2 -3 -4 -5 చేస్తే 5 అంటే E అంటే ఇక్కడ 2 ఎలిమినేటెడ్ 4 ఎలిమినేటెడ్. చూసారు కదా, ఫస్ట్ లెటర్ మనం కనుక్కోగలిగితే మనకు ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ M అనేది 13 14 16 19 23 +5 చేస్తే +5 చేయండి 28 అంటే 28 27 22 వచ్చింది B. ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్, BUE. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, బ్లడ్ రిలేషన్షిప్ వచ్చి క్వశ్చన్ చూడండి. మనకి ఇక్కడ ఏం కావాలి, హౌ ఈస్ T రిలేటెడ్ టు P. T అనేది Pకి ఏమవుతుందని అడుగుతున్నారు. రైట్, చూడండి ఫస్ట్ ఇటు నుంచి చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేసేస్తాను. చూడండి ఏ డయాగ్రామ్ వేయకుండా. T + M. ఇక్కడ M + S అంటే సన్. M ఈజ్ సన్ ఆఫ్ T. ఇది సన్, ఇది ఫాదర్ ఆర్ మదర్. రైట్, నెక్స్ట్ చూడండి మైనస్ అంటే సిస్టర్. R ఈజ్ సిస్టర్ ఆఫ్ M. రైట్, నెక్స్ట్ చూడండి వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఇంటూ అంటే బ్రదర్. Q ఈజ్ బ్రదర్ ఆఫ్ R అండ్ దెన్ డివైడెడ్ బై ఇది మదర్ అవుతుంది. P ఈజ్ మదర్. ఇక్కడ చూడండి డివైడెడ్ బై అంటే మదర్, ఇక్కడ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ అంటే ఫీమేల్, ప్లస్ అంటే మెయిల్. రైట్, ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ P అనేది మదర్ అయినప్పుడు T అనేది ఫాదర్ అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు రిలేషన్ ఏంది, ఆప్షన్స్లో చూడండి హస్బెండ్. రైట్, ఒకసారి మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఇచ్చినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. క్వశ్చన్ చదవండి. హౌ ఈజ్ T రిలేటెడ్ టు P, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. చూడండి ఇది సెకండ్ క్వశ్చన్ ఈ సెషన్లో. మాక్సిమం 1 నుంచి 2 క్వశ్చన్ అయితే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ జరుగుతుంది. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు
ఇక్కడ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా మీరు ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ డివిజన్ చూసుకోండి. ఇక్కడ డివిజన్ ఉన్న నెంబర్లు మార్చిన తర్వాత కూడా డివైడ్ అవుతుందో లేదో. ఇక్కడ చూడండి, ఇక్కడ డివిజన్ దగ్గర 24 ఉంది. 24 12 ఒకసారి మార్చి చూద్దాము. 12 డివైడెడ్ బై 3 మైనస్ 4 ఇంటూ 2 ప్లస్ 6 ఇంటూ 5 ప్లస్ 24. దీన్ని సాల్వ్ చేస్తే 4 మైనస్ 8 ప్లస్ 30 ప్లస్ 24 చూసినట్లయితే 58 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 50. చూడండి మనకు మ్యాచ్ అవుతుంది. అంటే ఆప్షన్ 2 24 అండ్ అలాగే 12 ఇంటర్చేంజ్ చేసినప్పుడు మాత్రమే మనకి పాసిబుల్ అవుతుంది. ఇలా ఎలా చేస్తామంటే డివిజన్ చూసుకోండి. ఫస్ట్ డివిజన్ చూసుకున్నప్పుడు ఇంటర్చేంజ్ చేసాక కూడా డివిజన్ అవుతుందా లేదా, పర్ఫెక్ట్ మల్టిపుల్ కదా చూసుకుంటే ఈజీగా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. రైట్, ఇది ఈ సెషన్. రైట్, మనం ఆల్రెడీ 2 సెషన్స్ చూసాము. ఈ థర్డ్ సెషన్ PYQs. దీంతో మనకి 75 క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. రైట్, ఇది CGL, MTS, CHSL ఇంకా రాబోయే ఎగ్జామ్స్ చాలా వాటికి యూజ్ అవుతుంది. అందుకనే CGL టఫ్ ఉండదు కాబట్టి ఆ సిరీస్ అనేది నేను చేస్తున్నాను. రైట్, ఇది ఈ సెషన్. రైట్, వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వే క్లాసెస్.